అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. రేపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చోబోతున్నారు అనేటువంటి చర్చ సర్వత్రా జరుగుతున్నటువంటి చర్చ. ఈయన ఘోరంగా ఓడిపోవటమే కాకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో సాధారణంగా ఉండేటువంటి ఎమ్మెల్యే హోదాలోనే ఈయన ఉండబోతున్నారా, లేకపోతే మాజీ సీఎం కాబట్టి, లేకపోతే ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఏదైనా ప్రత్యేకమైనటువంటి సీటు కేటాయించబోతున్నారా అనేటువంటి చర్చ ఉంటే, ఇక మరికొందరు ఎక్కడో అసెంబ్లీలోని ఆఖరి బెంచీలో కూర్చొని బఠానీలు తింటూ వీరు చేసేటువంటి చర్చని చూస్తూ కూర్చోవటమే అనేటువంటి చమత్కారపు మాటలతో కూడా ఈ యొక్క చర్చ అయితే నెలకొంటూ వస్తుంది. ఈ యొక్క చర్చలు ఏవైనప్పటికీ కూడా అసలు రేపు అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చోబోతున్నారు అనేటువంటి అంశంపై నాకున్నటువంటి సమాచారం ఏంటి అంటే, రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా జరగబోతున్నటువంటి సమావేశాలు. ఈ సమావేశాల్లో ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఫ్రీ సెషన్ అని కూడా పిలవచ్చు. దేనికి అంటే, రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదట ప్రొటెం స్పీకర్ని ఎన్నుకుంటారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి కాబట్టి రేపు జరగబోయేటువంటి సమావేశాల్లో ఎవరికి కూడా పలానా సీట్లోనే కూర్చోవాలి అనేటువంటి రూల్ అనేది రేపు ఉండదు. ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మొన్న బాధ్యతలు స్వీకరించినటువంటి కొత్త మంత్రులకి తప్ప, అంటే వీరికి మాత్రమే ముందుగా ఉన్నటువంటి సీట్లని కేటాయిస్తారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలకి ఎవరికి పలానా సీట్లోనే కూర్చోవాలి అనేటువంటి నియమ నిబంధనలు ఏమీ ఉండవు. ఎవరు ఎక్కడైనా కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రేపు జరిగేటువంటి సమావేశం కూడా మొత్తం అంతా కూడా ఫ్రెండ్లీ నేచర్తో రేపు సమావేశం అంతా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ పరిచయ కార్యక్రమాలు, వారికి ఉన్నటువంటి అనుభవాలు పంచుకోవడం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రేపు ఎక్కువగా కూడా సీఎం గురించి ఆ ఎమ్మెల్యేకి కానీ మంత్రులకు కానీ ఉన్నటువంటి అనుభవాలని గుర్తు తెచ్చుకొని జరిగేటువంటి సభగా రేపు ఉండబోతుంది. అయితే ఇక్కడ రేపు ఎవరు ముందొస్తే వారు ముందు సీట్లో కూర్చుంటారు. ఇక వెనకొచ్చిన వారు దాని తర్వాత ఉన్నటువంటి వెనకాల సీట్లో కూర్చుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పంతం ఎక్కువ కాబట్టి పట్టుబట్టి నేను ముందు సీట్లోనే కూర్చోవాలి అని అనుకుంటే, ఇక అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ఒక గంట ముందు ఇక అసెంబ్లీ గేట్లు కూడా తీయకుండా ఉన్నటువంటి సమయంలో పడిగాపులు కాసి గేట్ల ముందు ఉంటే తప్ప అందరికన్నా ముందెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందరికన్నా ముందు సీట్లో కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. ఇక లేదంటే ఇక వెనక బెంచీలోనే అందరూ అనుకున్నట్టు వెనక బెంచీలోనే సీట్ ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవాలి. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం కదా, లేకపోతే ఇంతకుముందు ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడు కదా, ఈయనకి ముందు సీటే కేటాయిస్తారని మరికొంతమంది అపోహ పడతా ఉంటారు. ఈయన ఎక్స్ సీఎం అయినప్పటికీ కూడా సాధారణమైనటువంటి ఎమ్మెల్యేకి ఏ నిబంధనలు వెసులుబాటు ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి కూడా సేమ్ అదే వెసులుబాటు కల్పిస్తారు తప్ప ప్రత్యేకించినటువంటి ఎలాంటి వెసులుబాటు, ప్రత్యేకమైనటువంటి నియమాలు జగన్మోహన్ రెడ్డికి ఉండవు. ఒకవేళ చంద్రబాబు నాయుడు జాలి గుణం కాబట్టి ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు ఏదైనా జాలి తలిస్తే కొంత వెసులుబాటు కల్పించేటువంటి అవకాశం ఉంటుందే తప్ప ఇక జగన్మోహన్ రెడ్డికి సాధారణంగా ఉండేటువంటి ఎమ్మెల్యేని ఎలా ట్రీట్ చేస్తారో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ట్రీట్ చేస్తారు. దేనికంటే ఈయనకి ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోయాడు కాబట్టి. సో ఇది రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సీటుపై, అంటే జగన్ ఎక్కడ కూర్చోబోతున్నాడు అనేటువంటి అంశంపై నాకున్నటువంటి సమాచారం. ఇక ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకించినటువంటి సీటు ఉండబోతుందా? చంద్రబాబు నాయుడుతో పాటే ముందు సీట్లో కూర్చోబోతున్నారా, లేకపోతే ప్రత్యేకించినటువంటి వెసులుబాటు ఏమైనా ఉండబోతుందా
అనే అంశాలపై మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.